నమస్కారం. దయచేసి సమావేశం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా శ్రద్ధగా వినాలా, మాట్లాడే తక్కువ చేయాలి, సైలెంట్ ఉండాలని సభలు కోరుకుంటున్నాను. అడిగాను నేను సార్ ఒక్క నిమిషం సార్, మీరు చెప్పేది అర్థమవుతుంది. మేము ఒక్కసారి మా వర్షన్ కూడా వినండి సార్, మీకు వేరే రకంగా కన్వే అయింది మేము చెప్పేది. అధ్యక్ష, సారు గత నెల నుంచి ట్యాంకర్లు ఇవ్వడం అనేది నిలబెట్టినారు అధ్యక్ష. ఆ రోజు వరకు ఏ ఒక్క పబ్లిక్ కూడా కౌన్సిలర్లకు ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఈ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు జనరల్ పబ్లిక్ ఇద్దరు డబ్బులకు మాట్లాడుకోనో కుదుర్చుకోనో ప్రైవేట్ ట్యాంకర్లు వచ్చి తీసుకుపోతున్నారు. ఆ రోజు వరకు కూడా అధ్యక్ష కౌన్సిలర్ ఏదైనా చెప్పగలిగితే ఏ ఒక్క ట్యాంకర్ నెలకు లేదా 2 ట్యాంకర్లో చెప్పగలిగే పరిస్థితి అధ్యక్ష. ఈ రోజు కౌన్సిలర్ ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష ట్యాంకర్లు చెప్పాలనేది. ఎప్పుడైతే సార్ నిలబెట్టినారో అధ్యక్ష, ఆ రోజు నుంచి ట్యాంకర్లకు అనుమతి లేక అక్కడ ట్యాంకర్లలో పబ్లిక్ ఏం చెప్తారు అధ్యక్ష, మమ్మల్ని అలో చేయట్లేదు లోపలికి, ఏదన్నా ఉంటే మీరు నాయకుల ద్వారా పోండి మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ద్వారా అని అంటే అప్పుడు కౌన్సిలర్ల దగ్గరికి జనాలు రావడం మొదలు పెట్టినారు. కౌన్సిలర్ని మనం రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టినారు. కౌన్సిలర్ కూడా అధ్యక్ష ఎవరైనా ఇంటికి ట్యాంకర్ కావాలని అంటే చెప్పడం లేదు అధ్యక్ష. సామూహికంగా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఏదైనా పండుగ జరుగుతున్నప్పుడు, లేదంటే ఏదైనా ఊరుసో జాతరో లేదా కాలనీ మొత్తానికి నీటి సమస్య ఉన్నప్పుడు మాత్రమే కౌన్సిలర్ అనేవాడు అధికారులకు ఫోన్ చేస్తున్నాడు అధ్యక్ష. పోయిన కౌన్సిల్లో అధ్యక్ష జరిగిన విషయం ఏమంటే 400 రూపాయలు చలాన్ ఉండేది 1000 రూపాయలు పెంచాలి అని చెప్పేసి కమిషనర్ గారు ప్రపోజ్ చేస్తే ఆ రోజు ఒప్పుకోలేదు అధ్యక్ష. ఆ రోజు రేటు ఏది ప్రతిపాదించలేదు మా, అది రేటు ప్రతిపాదించకుండానే సభ ముగిసిపోయింది అధ్యక్ష. కానీ దాన్నే ఆ రేటునే ఫిక్స్ చేసుకొని 1000 రూపాయలు చలాన్ కట్టమని చెప్తున్నారు అధ్యక్ష. అది బాధ అధ్యక్ష. ఇప్పుడు 400 రూపాయలు చలాన్ ఉంది, 400 రూపాయలు అని అంటే కౌన్సిలర్ చెప్తే 400 రూపాయలకి ఇస్తున్నారు అని అంటే సంతోషం. 1000 రూపాయలు కట్టమని అంటే ప్రతి ఒక్కరికి భారం అవుతుంది అధ్యక్ష. కౌన్సిల్ ఒక తీర్మానం చేసుకుని ఒక రేటు ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు కమిషనర్ గారు రేటు పెట్టి ఈ రేటు తీసుకోండి అని అంటే అది సభ అధ్యక్ష, అందరూ ఒప్పుకుంటారు. దాన్ని కౌన్సిల్లో అన్ఫినిష్డ్ అంటే ఇంకా పూర్తి కాని డిస్కషన్ ని మీరు దాన్ని 1000 రూపాయలు ఫిక్స్ చేయడము, కౌన్సిల్లో తీర్మానం తీసుకోకుండా 1000 రూపాయలు ఫిక్స్ చేయడం అనేది అది పొరపాటు అధ్యక్ష ఈరోజు జరుగుతుండేది. కాబట్టి అధ్యక్ష ఈ రోజు నుంచి క్లియర్ గా ఒకటి, ఏ ఒక్క కౌన్సిలర్ చలాను కట్టకోకుండా వాటర్ ట్యాంకర్ ఇమ్మని చెప్పి అడగడు. కానీ చలాన్ ఫీజు కూడా 1000 రూపాయలు ఉండకూడదు అనేది మా తీర్మానం అధ్యక్ష. 400 రూపాయలు ఉంది, దాన్ని 100 200 పెంచండి, 500 చేస్తారా 600 చేస్తారా కూర్చొని మాట్లాడుకొని చేసుకొని దాని తర్వాత కౌన్సిలర్ చెప్పినాడు అని అంటే బండి నిలబడకూడదు. కౌన్సిలర్ ఎందుకు చెప్పింటాడు, ఆయన ప్రయోజనాలకి ఏం చెప్పిండాడు. సార్ అంటున్నారు మీ ఇళ్ళకైతే ఇస్తున్నారు, మా ఇళ్ళకు కూడా అడగమధ్యక్షను పబ్లిక్ ఒక ప్రయోజనాల కోసమే అడిగేది, ఏదైనా సామూహిక కార్యక్రమాలు ఉంటేనే అడిగేది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇప్పుడు ఒకసారి అధ్యక్ష, ఇప్పుడు ఎట్లాగో సభలో అందరూ ఉన్నాం కాబట్టి ఏం ప్రైజ్ పెట్టాలి అనేది మీ ద్వారా మా కౌన్సిల్ సభ్యులు ఇంకా ఎవరైనా లేచి రేటు ప్రపోజ్ చేస్తే దాని ప్రకారం పెట్టుకొని కౌన్సిలర్ చెప్తే మాత్రం బండి నిలబెట్టడానికి లేదు అధ్యక్ష. ఇదైతే క్లియర్ కట్. ఇది మీరు కూడా ఆవేశించవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కౌన్సిలర్ ఎవరైనా అడిగినారు, వైస్ చైర్మన్ చైర్పర్సన్ చెప్పినారు అని అంటే బండి నిలబెట్టడానికి లేదు. ఎవరైనా వ్యాపారాలు చేయరు, నీటితో ఏమి చేయరు అధ్యక్ష. సరే సార్, మా వాళ్ళు కౌన్సిలర్లు కానీ వైస్ చైర్మన్లు కానీ వాళ్ళకు సొంతమైతే అడుగుతారు సార్. మా ఏరియాలో ఏదైనా సందర్భం బట్టి అడుగుతారు సార్. మీరు ఒక రేట్ ఫిక్స్ చేసుకొని మేము కూడా తెలుస్తాం సార్ వాటర్లో లేవు అని. ఒకసారి మనం కూడా పోయి వచ్చినాక మళ్ళా ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. మేడం మీ సూచన మేము పరిగణలో తీసుకుంటాము. దానికంటే ముందు మా అభ్యర్థన ఏంటంటే రేపు పొద్దున ఏదైనా ఎక్కడైనా ఏదో కాలనీలో నీళ్ళు అవ్వలేదు కానీ అక్కడ సక్రమంగా 10 నిమిషాలు వచ్చాయని కానీ అలాంటి ఇబ్బందులు రాలేదనే ఉద్దేశంతో రాకూడదు అనే ఉద్దేశంతో ఒకవేళ 1000 రూపాయలు అంటే కొంతమంది వెనక్కి వెళ్తారేమో, మనకు నీళ్లు మిగులుతాయి పబ్లిక్ ఇవ్వగలము అంటే ఆలోచన తప్పిస్తే మున్సిపాలిటీ దానివల్ల వచ్చే లాభము ఉందని చెప్పేసి మేమైతే దాదాపు మేము ఆలోచన చేయలేదు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు ఒక రేటు ఫిక్స్ చేస్తామంటే దయచేసి మీరు ఒకసారి చెరువును పరిశీలన చేసి మీరు ఏ రేటు ఫిక్స్ చేస్తే దానికి కూడా 2 రకాలుగా మీరు ఫిక్స్ చేయండి. ఒకటి సాధారణ రోజులలో ఒక రేటు, సాధారణ రోజులలో ఒక రేటు, వర్షాకాలంలో ఒక రేటు మీరు కౌన్సిల్లో ఫిక్స్ చేసినట్లయితే ఆ రకంగా మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అధ్యక్షులు చెప్పినారు కౌన్సిలర్ అన్ని మా చెప్పిన మాటలన్నీ మీకు చైర్పర్సన్ ఒక విషయం చెప్పినారు. ఇంతకుముందు చెరువుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత రేట్ ఫిక్స్ చేస్తాం, వచ్చిన మాట్లాడుకుని వెళ్దాం సార్. అంటే గత కౌన్సిలర్ మీరే అన్నారు, మీ వాళ్ళు సరిగ్గా వినిపించుకోక మాకు ఇబ్బంది వచ్చింది. వాటికి
దేవర్లకి పెళ్ళిళ్ళకి అలా దేవుళ్ళకి పెళ్ళిళ్ళకి తన పెళ్ళిళ్ళకి సాధనలు కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు నష్టం జరిగిన తర్వాత అంటే చేతులు కన్నా ఆకుపట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది రాకూడదని నా ఉద్దేశం. మాకు ఎండన ఎన్నిసార్లు నుంచి అడుగుతారు కదా, ఎన్నిసార్లు అడుగుతారు, ఒకసారి వేస్తారా లేదు చూస్తున్నారు సార్. నెలలో ఒక్కసారో 2-3 నెలలకు ఒకసారో ఈ చలికాలంలో అప్పుడిప్పుడు కార్లు, లారీలు, బస్సుల డివైడర్ మధ్యలో వచ్చి నిలబడిపోతున్నాయి. అవి చీకట్లో కనపడటం లేదు సార్. దయచేసి ఆ డివైడర్లు ఎత్తన్నా చేయండి, వెడల్పన్నా చేయండి, ప్రమాదాలు అరికట్టండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సార్. రెండోసారి ఆదంలో మెయిన్ పాయింట్లు చూసి ఇలాగే ఇప్పుడు ఈ పెయింటింగ్లు కొట్టించి ఎట్లా సుందరవనం చేయాలనుకున్నారో వృద్ధాపులకు పిల్లలకు ఈ 4 రోడ్లలో ఎక్కడన్నా ప్లేస్ ఉండి ట్రాఫిక్ ఇబ్బంది లేని కాడ కొంచెం కూర్చోడానికి వసతులు చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ సార్. అధ్యక్ష అక్క 2 నిమిషాలు అక్క రండి బక్రీద్ పండుగ గురించి లెక్క. అధ్యక్ష పండగ ఉంది అధ్యక్ష. 7వ తేదీకి బక్రీద్ పండగ ఉంది. 7వ తేదీకి బక్రీద్ పండగ ఉంది. 10 సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా సంచి ఇస్తాం సార్ కేరళలో. ఆ సంచులు తెప్పించి అది సంచులు సార్. సార్ 7వ తేదీకి బక్రీద్ పండగ ఉంది సార్. ఆ సంచులు కానీ ఆ టాటాలు ఉంటాయి సార్. శనివారము, ఆదివారం, సోమవారం 3 దినాలు పోస్తారు సార్ కోటాలు కానీ అని. అట్ మాకు సెంట్రల్ లేబర్స్ కానీ ఆ బండిలు కానీ కొద్దిగా ఇస్తే మన లేబర్ కూడా ఇష్టం ఇస్తే బాగుంటుంది సార్. మస్తుంది కాడ అది ఆడే మద్రసా కాడే చేస్తాం సార్. అంతా నీట్నెస్ ఉంటుంది. మీ తరఫున సంచిలుగా ఇస్తే నీట్నెస్ అయిపోతుంది సార్. అంతా కిందకి పడుతుంది టెస్ట్. అదే అన్ని సంవత్సరాలు అట్లే ఇస్తాం సార్. మీరు చెప్పినట్లు ఖచ్చితంగా గత సంవత్సరం ఎక్కడ జరిగిందో ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి మున్సిపాలిటీ మీదే బట్టలు అధికంగా పడతా ఉంది. అయినప్పుడు కూడా మీరు చెప్పినట్లు ఖచ్చితంగా మా వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ తీసుకున్నారు, రెడీ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలకు సంబంధించి కూడా ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ సార్. సంచులే ఇది ఆర్ఓ డిపార్ట్మెంట్ కి సంబంధించి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ కౌన్సిలర్లకు సంబంధించిన చైర్లు టేబుల్స్ కోసం పెట్టారు సార్. ఇప్పుడు చైర్లు మన స్టాఫ్ అన్ని సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు చైర్మన్ ఛాంబర్ లోనా, ఎంఈ రూమ్ లోనా చైర్లు చాలా ఉండవు. వార్త కాదు కూలి పెట్టిపోయినా ఎందుకు అక్కడ వెళ్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ పర్సన్ కి 2 కావాలన్నారు. దానికి ఆర్ఓ సెక్షన్ కి కావాలంటున్నారు. ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ కి మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. దీంట్లో ఉన్నాయి అన్ని కలిపి. ఇంకోటి ఎంఈ రూమ్ లో కానీ చైర్మన్ ఛాంబర్ రూమ్ లో చేరుతున్నారు. అట్లే పెట్టేసారు. అధ్యక్ష 4 వాయిదా 5 వాయిదా అధ్యక్ష సభకి నమస్కారం అధ్యక్ష. సార్ మాకు వాటర్ ట్యాంక్ కావాలంటే ఏఈకి చెప్పాలా, డిఈకి చెప్పాలా అని చెప్తున్నారు సార్. మొన్న ఏఈ సార్ కానీ డిఈ సార్ కానీ చెప్తే కూడా మేము పెట్టను నీళ్లు చలాన్ కట్టనే పెట్టామంటున్నారు. అదే పెట్టోలా సార్? మేము అనుకోతీనికి ఏమన్నా అవసరం ఉంటే గేర్లో అడుగుతాం సార్. ఏ అన్నదానమో, ఉరుసో, మసీద్కో, సొంతమా ఇంటికి పెళ్లికో, మా ఫ్రెండ్స్ పెళ్లికి అడుగుతాము. దానికి ఫోన్ చేసి కూడా ఏం విడిచిపెట్టాము, చలాన్ కట్టే ఇస్తాము అని చెప్తున్నారు. అదే మేము అనుకుంటున్నాం రికార్డ్ చూపిస్తే మీరు తిన్నారప్ప అని మేము ఊరుకుంటాం సార్. ఇప్పుడు నీళ్ళు షార్టేజ్ ఉంది, అందరూ ట్యాంకే పని చేయండి సార్. ట్యాంకే పని చేయండి, నీళ్ళు వస్తే తప్ప ఇస్తాము. అవసరం పడ్డా మన ఏం కావాలా సార్? ఆ రోజు నేను ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఏమన్నా లేవు కదా చలాన్ కట్టి పెట్టుకోమంటున్నారు. మా మర్యాద ఏం కావాలా? మా కౌన్సిలర్లా కాదా మేము? ఏమన్నది మన మున్సిపాలిటీకి సంబంధమైన ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్తారు. చలాన్ కౌన్సిలర్ వచ్చున్నారమ్మా, కౌన్సిలర్ వచ్చి కూడా ఫోన్ చేసినాను, చేస్తే కూడా 400 చలాన్ కట్టించుకోవడం. మరి చైర్మన్ సార్ మన ప్రెసిడెంట్ మన నాగరాజ్ సార్ కూడా ఫోన్ చేపించినాక ఫోన్ చేపించి అధ్యక్ష అన్న చెప్తే కూడా 400 కట్టి తీసుకోకున్నాను. అంటే నేను కౌన్సిలరా కాదా అధ్యక్ష?
నా మర్యాద ఏం కావాలా? ఆ రోజు నా 2 ఫ్రెండ్స్ పోయినారు, నాది పార్టీకి అవసరం పని చేసే వాళ్ళు పోయినారు, వాళ్ళ ముందులో 400 కట్టి చలా తీసుకోపోయినాను. ఇంతగా ముందు లేకుండా అధ్యక్ష కౌన్సిలర్ చెప్తే ఇస్తుండ్రి, కానీ ఎవరు తీసుకోకూడదు. నీళ్ళు ఎవరికి కావాలా? ఎప్పుడు అవసరం పడితేనే వాడుకుంటాము, అవసరం పడుతుంది. అధ్యక్ష మర్యాద పోయింది అధ్యక్ష. ఆ రోజు నాకు 19 తిరిగిన వాళ్ళతోనే నేను 400 కట్టించున్నా. నేను బాడీకి పెట్టుకుంటా, డాక్టర్ బాడీకి మేము పెట్టుకుంటాము. నీళ్ళు ఇడిసిన కూడా మీరు చలాలు కట్టమంటున్నారా? అది ఎంత న్యాయం అధ్యక్ష? ఈ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను సార్. నేను నాకు అవమానమైన మర్యాద పోయింది ఆ రోజు. ఏమన్నా పెట్రోల్ చెప్పండి సార్, పెట్రోల్ తీసుకుపోయి అమ్ముతున్నామని. సభాధ్యక్షుల వారికి, గౌరవ సభ్యులకి నమస్కారం అండి. ఇప్పుడు గత సంవత్సరాలలో కాలువ ఆగిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి కాలువ వదిలేటువంటి పద్ధతి ఉండేది. కానీ ఈ సంవత్సరము అనుకోకుండా వాళ్ళు పనులన్నీ చేపట్టడం కాలువలలో, దానివల్ల నీళ్ళు వచ్చే అవకాశం లేనందువల్ల మనము చెరువులో ఉన్నటువంటి నీళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా చెరువులో దాదాపు సగం వరకు నీళ్ళు ఎక్కిపోయినాయి. ఒకసారి సభ్యులు కూడా చెరువులో నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో చూసిన తర్వాత, రెండో అంశము చైర్పర్సన్లు కానీ లేదంటే వార్డు మెంబర్ కానీ వాళ్ళ ఇంటికి సంబంధించి ఇంట్లో కార్యక్రమాలు అయితే మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం వదలడానికి. మొన్న 400 కట్టించుకున్నాం సార్ నాకాడే. సార్ ఇంకోటి సార్, నీరు తక్కువ చెప్పండి, మీరు చెప్పారు కదా నన్ను చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా మేము వదిలేసి ఉంటే ట్యాంకర్లు తోలే వ్యక్తులు ఒక కుటుంబంలో 4 ఉంటే 4 చేత ఫోన్లు వేసుకుంటాడు ఆయన, ఒకరికి తెలియకుండా ఒకరికి. అట్లా ఒక రోజుకి 30 నుంచి 35 ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 5 లక్షల లీటర్లు ట్యాంకు నింపడానికి సంపు తొందరగా ఖాళీ అయిపోతుంది. అలాంటి ఉద్దేశంలో మేము కొంచెం కంట్రోల్ చేసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ తక్కువైనా ఈ రోజు కూడా 10 నిమిషాలు తక్కువ అయితే సార్ గంట అయింది నీళ్ళు వదిలి మాకు అప్పుడే బంద్ అయిపోయినాయి. ఇప్పటికీ నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే సంపులో నీళ్లు తగ్గిపోవడం. మనం సంపులో నుంచే టాటాలకు దానికి నింపి పంపిస్తున్నాము. ఇది కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత వార్డు మెంబర్లు ఎవరైనా సరే నాకే నేరుగా ఫోన్ చేయండి, సార్ నా ఇంట్లో కార్యక్రమం ఉంది, నేను వాళ్ళకి చెప్తాను. మేము చెప్పింది అది. కాబట్టి దానికి సార్ 400 ఇప్పుడు 1000 రూపాయలు చలాన్ చేస్తారు, 400 చలాన్ చేస్తారు. ఆ డబ్బులు కట్టే చెరువు నీళ్ళు వస్తున్నాయి సార్. 400 కట్టే ఒక్క నిమిషం ట్యాంకరే పనిచేయండి సార్. అందరికి పనిచేయండి ట్యాంకర్లు, అందరూ వస్తున్నాయి సార్. నీళ్ళు లేదు కదా. అక్కడికే వస్తా ఇప్పుడు సార్ ఒక్క నిమిషం. ఒకటి సార్ ఒక్క నిమిషం. ఆయన చెప్పిన సబ్జెక్ట్ మాకు ఇంటికి లేదు కదా, జనాల కోసమే కదా సార్ అడిగింది, జనాల కోసమే కదా సార్. మా మరాఠ 2 ఫ్రెండ్స్ వచ్చి ఫోన్ చేస్తే సార్కి నాకు తెలుసు ఏం తెలుసు అన్నారు సార్. పొద్దున్నేసి వచ్చి సెల్యూట్ పెడతాం, సలాం చేస్తాం, నమస్తే చేస్తాం సార్కి. ఫోన్ మా ఫ్రెండ్ ఇస్తే కూడా ఎట్లా ఇస్తాం ఫోన్ అని తిన్నాడు. అతనికి ఏం చెప్పాలా సార్? నాకు మీరే చెప్పండి. సార్ ఉన్నారు చూడు, ఆయన వెనుకలే ఉన్నారు. మీరు ఏం మరాఠా అయిపోయింది? నా మరాఠా పోయింది నా ఫ్రెండ్స్ కాడ. నాకు పార్టీకి పని చేసిన వాళ్ళు 400 పెద్ద విషయం కాదు సార్ అది. కానీ అందరికీ చెప్పండి లేదు సార్. నా పేరుతో లీజ్ ఇప్పాను సార్. ఎన్ని ట్యాంకర్లు తీసుకోపోయినా చెప్పండి. నాకు ఎన్ని ట్యాంకర్లు తీసుకోపోయినా చెప్పండి సార్. లీజ్ ఉంటుంది కదా పేరుతో సార్, లీజ్ ఉంటుంది కదా, ఎన్ని తీసుకోవాలి అవుతారని. చలానా సందర్భం కానీ ఇక్కడ నీళ్లు నిలుపుకోవాలి. ఆదోళనలో ఉండే పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు పిల్లలు పట్టుకొని రోడ్డు మీద రాకూడదు. మా ఇంటెన్షన్ మంచిది సార్. నేను ఎన్ని ట్యాంకర్లు తీసుకోపోయినా రూపాయలు పట్టుకుంటే కూడా రాని పరిస్థితులలో మాజీ ఎమ్మెల్యే ద్వారా, ప్రజెంట్ ఎమ్మెల్యే ద్వారా చుట్టుపక్కల ఉండే గ్రామ సర్పంచులు జనాల కోసమే కదా అడిగింది. ఒక్క నిమిషం చెప్పండి. మాకు రోజుకు 4 ట్యాంకర్లు 2 ట్యాంకర్లు ఇవ్వండి అని అడిగితే బ్లంట్ గా చెప్పాలి కదా సార్. మీరు చెప్పినట్టు నేను ప్రజలకు ఇచ్చినట్లయితే, గ్రామాలకి రూరల్లోకి ఇచ్చినట్లయితే ఆదోని ప్రజలు చాలా నష్టపోతారు. రేపు పొద్దున ఎవరైనా రోడ్ల మీదకి పిల్లలు పట్టుకొని వస్తే ఫస్ట్ మొదటిగా పోయేది కౌన్సిల్ కు మర్యాద పోతుంది, తర్వాత మిగతా వాళ్ళకి పోతుంది, తర్వాత అల్టిమేట్ గా కమిషనర్ గారు రోడ్డు మీద రావాల్సి వస్తుంది.
దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి అనే దానివల్ల మనకి ఇంకా 10 రోజులు అయినా కూడా సరే సార్, ఎలాంటి అందరికీ ఇబ్బంది ఇబ్బంది లేదు సార్. లేకుండా జనాలు బాగుంటే మేము కూడా బాగుంటాం సార్. ఇవన్నీ ఉన్నాయి జనాలకి కాబట్టి కావాలా కదా నీళ్ళు, జనాలకి ఇస్తాము. ఇవన్నీ కానీ ఒక అవసరం పడేటప్పుడు అడుగుతాము కదా, దినం అడుగుందా సార్? అయినా వార్డు మెంబర్ల ఇళ్లలో ఎవరికైనా కార్యక్రమాలు ఉంటే నేరుగా నాకే ఫోన్ చేసి నేను పట్టిస్తాను. సార్, అది పోయి- మా ఎంపీ గారికి చెప్పి లేదా టీ గారు చెప్పి నేను వాళ్ళ ద్వారా పట్టిస్తాను. సార్ ఆడ మీరు నేరుగా నాకే చేయండి. సార్. మీ ఇళ్లలోనే ఉండాలి అది. అంటే నా ఇవ్వడం కాదు సార్. ఇప్పుడు ఎవరో మా ఓట్లలో ప్రజలు అనుకున్నప్పుడు ₹1,00,000 చేత పట్టుకుంటే కూడా వాన కురిపించుకోలేము. సరే సార్, సరే సార్, అవసరం ఉంటేనే మేము కూడా చెప్పిట్టాం. జనాలు మా బాధని సార్ ఎంపీ సార్, మీ సీట్లో మీరు కూర్చున్నారా? సంబంధించి పౌడర్ మేడం ఇప్పుడు పైప్ లైన్ పరిస్థితి ఒకటి అడిగిగా సగం వర్క్ అయిపోయింది, ఇంకా సగం బ్యాలెన్స్ ఉంది. బ్లీచింగ్ అడిగింది కాబట్టి రేపు నుంచి ఏర్పాటు చేస్తాం మేడం. తర్వాత లైట్లకు సంబంధించి ఈ రోజు ఒకసారి వెరిఫై చేసేసి 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం మేడం. చెప్పిన పని తొందరగా చేయండి సార్, వర్షాకాలం వస్తా ఉంది కొద్దిగా కదా. రివర్స్ చేసుకున్నది. అధ్యక్ష, మీ ద్వారా కమిషనర్ గారికి మిగతా సిబ్బందికి ఒక చిన్న వినతి అధ్యక్ష. ఏది కానీ ఈ 30 రోజుల్లో ఏదో పెట్టాలని ఒక సాంప్రదాయం ప్రకారం వీళ్ళు మీటింగ్ పెడుతున్నారు, కానీ ఇదే ట్యాంకర్ విషయం పోయిన నెల 400-1000 రూపాయలు ఎక్కించేటప్పుడు చర్చిస్తే దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. నేను అధికారులకు ఒకటే చెప్పేది, ఏ కౌన్సిలర్ కానీ సమస్య చెప్పిన తర్వాత దానికి సంబంధించిన అధికారులు తర్వాత ఎందుకు స్పందించి ఆ కౌన్సిలర్ తో మాట్లాడటం లేదు? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఒక్క మీటింగ్ అన్న పెట్టినారు వాటర్ సెక్షన్ వీళ్ళు. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఎండాకాలం వస్తా ఉంది, ఏం చేస్తే బాగుంటది, గతంలో మీరు ఏం చేసినారు, సీనియర్ కౌన్సిలర్ ఉన్నారు, గతంలో పనిచేసిన ఫిట్టర్లు, లైన్ మ్యాన్లు, ఏఈలు ఎట్లా చేస్తే బాగుంటుంది సమస్య. ఈడ వచ్చిన రోజు అది గంట పెట్టాలంటే పెడుతున్నారు అధికారులు. అది కూడా పెట్టే అవసరం లేదంటే అది కూడా పెట్టరు. శానిటరీ వాళ్ళు ఉన్నారు, ఎండాకాలం వచ్చింది, సీట్ ఎక్కడ తీయాలని ఏ రోజుల్లో ఏ కౌన్సిలర్ తో మీటింగ్ పెట్టినారా? వాళ్ళకి ఇష్టం వచ్చిన కాడ తీస్తారు. ఎప్పుడు కరెక్ట్ జూన్ ముందు అది తీసినట్లు ఉండాలా, మరి వానలో లోపలికి పోయినట్లు ఉండాలా. సిల్ట్ తీసినట్లు ఉండాలా, వాన వస్తే మరి లోపలికి పోయినట్లు ఉండాలా. గ్యాస్ సెక్షన్ వాళ్ళు కానీ సీజన్ ని బట్టి ఎందుకు ముందుగా వీళ్ళు మీటింగ్లు పెట్టుకుని సమస్యల్ని ఈట వరకు తేకుండా చూడడానికి ఎందుకు ఆలోచించడం లేదు? ఇది ప్రతి నెల మీటింగ్ లో చెప్తున్నాను. 9వ నెల మా కమిషనర్ గారికి రాతపూర్వకంగా రాసిచ్చినాను. ఈ కౌన్సిల్ మీటింగ్ కి ఎవరెవరు రావాలా అధికారులని వీళ్ళే చూసి బోర్ కొడుతుంటారు నాకు అధికారులు. ఉదాహరణము, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రావడం లేదు. సాక్షాత్ గోపీనాథ్ సార్ గారు ఒక డిఈ లెవెల్లో 20 నుండి 25 రోజులు, ఆయన ఏఈ గారు పవన్ మేడం ఆయమ్మకి 20-25 రోజులు వరకు, అలాగే కమిషనర్ కూడా ఒక ఎలక్ట్రికల్ ఏఈకి పని చెయ్యని స్తంభం తీపిచ్చే వాళ్ళు చేతకాలి. పని చెయ్యని స్తంభం ఎందుకో ఇక్కడ సంబంధించిన అధికారులు ఎవరు మున్సిపాలిటీకి రావడం లేదు. వీళ్ళే ఆ మున్సిపాలిటీకి సంబంధించి దీంట్లో నెక్మా శ్రీనివాసులు అంటే యాడుంటాడో ఎవరికి తెలుసు. నెక్మా శ్రీనివాసులు సార్ ఒక్క మీటింగ్ కూడా ఆయన వచ్చి చూడలే. మన మైనార్టీ లోన్లని పేపర్లు వేయించినాడు. మాకేం చెప్పే బాధ్యత లేదా సార్? మైనార్టీ లోన్లు ఎట్లా అప్లై చేసుకోవాలా, ఎలా చేయాలా? ఇక్కడ మైనార్టీ కౌన్సిలర్లు ఉన్నారు, మా వాటిలో మైనార్టీ ప్రజలు జీవిస్తున్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి సార్ వాళ్ళకి? దయచేసి ఏది కానీ సంబంధించిన అధికారులకు ఒకటే చెప్తున్నా, సీజన్ వైజ్ గా మీరు మీటింగ్లు పెట్టుకుని మాట్లాడితే ఈ సమస్య రాదు. ఈ రోజు నా కౌన్సిలర్లు కూడా చెప్తున్నాను, చైర్మన్ గారికి, స్టాఫ్ కి, నీళ్ల విషయంలో చెరువు నీళ్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ వదిలేకి రావడం లేదు, వేరే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాము. దానికి ఏమైనా కూర్చుని మాట్లాడేది ఉందా? సరే ఇక్కడ వదిలితే ఇబ్బంది ఉంది, నెక్స్ట్ టౌన్ లో ఎక్కడైనా మంచి బోర్లు వేసి అక్కడి నుంచి ఏమైనా వదిలే అవకాశం ఉంటే వదిలిస్తాము. దాన్ని ఎవరు ఆలోచించరు. ఊరికి ట్యాంకర్ లీక్ లేదు, సార్ ఏదో చెప్తాడు, మేమేదో చెప్తాం. ఎందుకు టౌన్ లో స్వీట్ వాటర్ ఉండే ఏరియాలో ఒక 2-3 మున్సిపాలిటీతో బోర్లు వేపించి అక్కడి నుంచి స్వచ్ఛందంగా వదిలేటట్టు ఏర్పాటు చేస్తాము. స్వచ్ఛంద సంస్థల ఆధారంలో 100 ఉన్నాయి. వాళ్ళు ఏదైనా డీజిల్ ఖర్చులు, కరెంటు బిల్లు భరిస్తారంటే వాళ్ళకి ఆఫర్ ఇస్తాం, అవకాశం ఇస్తాం. అయిపోయి ఇక్కడ మాట్లాడతాము, అయిపోయింది. మరి ఈ నీళ్ళు అనేది మరి వచ్చే నెల మేము మాట్లాడదు. అధికారులకు అవసరం లేదు, నాకే అవసరం లేదు. దయచేసి ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, దీని మీద వాటర్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఎంత రెస్పాన్స్ ఇస్తారో వచ్చే నెల మరి మీకు జ్ఞాపకం చేస్తాను. మెక్మా వాళ్ళు పిలిపియండి. మరి ఏదో
ఇది మైనార్టీ లోన్లు అన్నాడు. ఏ విధంగా మైనార్టీ లోన్ తీసుకోవాలా? వేరే అధికారులే రాలే. ఈ ఆదోని మున్సిపాలిటీలో తిరిగే మీటింగ్ ఎవరెవరు రావాలో 9వ నెల కమిషనర్ గారికి అర్జీపూర్వకంగా ఇచ్చినాను. ఎవరు రారు. ఎందుకు? అది మా అధికారుల అసమర్థతో మా అసమర్థత తెలియడం. దయచేసి అందరూ వచ్చేటట్లు ఏర్పాటు చేసి ఏ సమస్యని మరుసటి రోజే ఆ కౌన్సిలర్ ఉస్మాన్ గారి ట్యాంకర్లు చెప్పినాడు. కూర్చుని మాట్లాడితే పరిష్కారం అయిపోతుంది. నీళ్లు లేవు, టౌన్లో బోర్లు వేపిస్తాం ఒక 2. దీనికే ట్యాంకర్ల కోసం ఒక 2 బోర్లు వేపిస్తాం. అక్కడ ఉన్న ట్యాంకర్లు ఒకటే వదిలేటట్టు ఏర్పాటు చేస్తాం. దేనికి కానీ కూర్చుని మాట్లాడితే సమస్య పరిష్కరిస్తాం. ఇప్పుడు సీనియర్ కౌన్సిలర్ ఉన్నారు, మీ కుటుంబం నుంచి కూడా 4 సార్లు నాగరత్నం ఉంది, ఇంకా దండికి మంది ఉన్నారు. సలహాలు తీసుకుంటే సమస్య ఎందుకు పరిష్కారం కాదు? 30 రోజుల్లో అర్ధగంట మేము పట్టుకుంటేది. 29 రోజులు 23.5 గంటలు వేస్ట్. అధ్యక్ష, ఇంకా మాలో మాకు విభేదాలు వచ్చేటట్టుగా, ఎందుకంటే అందరికీ మీరు జనాన్ని కట్టించుకొని మీరు అడిగిన కౌన్సిలర్ విలువలను నిలబెట్టడానికి తోటి సోదరులు అందరూ అడిగింది కరెక్టే. మాకు కూడా మా ఏరియా కూడా సమయంలో మేము కూడా అలాగే అడిగాము. అడిగితే మాకు కూడా సరే కానీ లేదు అన్నారు. అవసరం మనం ఎదురు చూస్తున్న గంట చెప్తే ఫ్రీగా ట్యాంకర్లు పోతున్నాయి. అది ఏ విధంగా అధ్యక్ష? కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా జనాలలో ఉండాలా. పైగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏరియాలో చెప్తున్నట్టు సీనియర్ జూనియర్ ఎక్కడో పేద ధనిక 2 ఉన్నాయి. ఆ వార్తలు మంచి గడ్డ దృష్టిలో పెట్టుకొని కొంచెం నచ్చండి అధ్యక్ష. మాకు కూడా మర్యాదలో మంచి గడ్డ ఉండేటట్టు ఈ మా సోదరు అడిగింది అందరూ కరెక్టే. ఎక్కడైనా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వస్తుంది కదా అందుకని మెయిన్ ఇక్కడే కదా, ఆయన చెప్పిన పక్క ఇక్కడికే వస్తుంది. మన అదే చెప్పింది. ఇప్పుడు అందరూ అడిగిన మాట కరెక్టే. కాబట్టి ఆ సమస్య అందరికీ ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ పోవాలంటే లేని వాళ్ళు ఏమిటి చేశారు? ఇప్పుడు మన ఏరియా పూర్తి కమ్మేరియా, మరి అటువంటి వాళ్ళు ఎక్కడికి పోతారు? మాకు మరి అటువంటి ట్రైన్లను మాకు ట్రైన్ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఏ విధంగా? దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి అధ్యక్ష. ఎవరైనా సరే అందుకే కోరుకున్నాను మన ఆఫీసర్లకు అందరికీ కూడా నా మీద చెప్తున్నది. ఇప్పుడు దీనికి సంబంధించినయో మన ఆటోలు బంద్ అయినాయి. ఆటోలు బంద్ అయిన తర్వాత పుష్ కార్డ్స్ ద్వారా తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆ పుష్ కార్డ్స్ ద్వారా తీసుకొచ్చేది ఏమైపోయినాయంటే పుష్ కార్డ్స్ వీల్ చిరిగిపోవడము, కొన్ని పుష్ కార్డ్లు డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ గ్రాబేజ్ కలెక్షన్ బాగా ఏం చేస్తా ఉన్నాడంటే డబ్బా పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు. అట్లా ఒక ఇంటికి వచ్చిపోయినాక మళ్ళీ ఇంకో ఇంటికి రావాలంటే 4 రోజులు పడతా ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది 5వ 6వ వార్డులో చాలా సమస్య అయింది. నేను కమిషనర్ గారికి, మన అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా మన వార్డులో ఎన్ని బండ్లు పోయినాయి, ఎన్ని బండ్లు కావాలా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకా టౌన్ అంతా చెత్త పేరుకోపోయి ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలాగా తయారవుతుంది అధ్యక్ష. దయచేసి కమిషనర్ గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని దాని మీద ఇమీడియట్ సమాధానం కూడా అవసరం అధ్యక్ష. గౌరవ సభ్యులకు కలిగిన సమాధానము ఆల్రెడీ మనకు క్లాస్ పిల్లలు 25 ఆటోలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కేసు పెట్టి వేసుకొని పోయినారు. దానికి మళ్ళీ కొత్తగా 25 ఆటోల గురించి మన మినిస్టర్ గారే కాన్ఫరెన్స్ తీసుకుంటే మనకు 25 ఆటోలు కావాలని ఇండియట్ పెట్టడం జరిగింది. త్వరలో వస్తే దాని ప్రకారం చేస్తున్నాము. రెండోది వచ్చేసి పుష్కరాలకు రిపేర్ సంబంధించి టెండర్ పిలుస్తున్నాము. ఇప్పటికే 3 సార్లు టెండర్ పిలిచినా ఎవరు పార్టిసిపేట్ కావడం లేదు. కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ఎవరైనా టెండర్లో ఎవరైనా వస్తే ఇప్పటికే చేయించి మీరు అన్నట్లు మైక్రో ప్యాకెట్ మనకు 112 టౌన్లో ఉన్నాయి. 112కి సంబంధించి ప్రస్తుతానికి 37 పుష్కరాలు జరుగుతున్నాయి. దాదాపుగా 20-25 వరకు డ్యామేజ్లు ఉన్నాయి. అవన్నీ మనం రెడీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాంట్రాక్టుల్లో అందుబాటులోకి రాకపోతే 7 అంశాలు ప్రస్తుతం 7 అంశాలు కూడా పెట్టాము. అది ఆమోదం పొంది కాంట్రాక్ట్ అందుబాటులోకి వస్తే ఒక నెల రోజుల లోపల వేరే దాన్ని కూడా సర్దుబాటు చేస్తాం. అధ్యక్ష, మీ ద్వారా కమిషనర్ గారికి నా సూచన ఏంటంటే ఎన్నో విషయాలు మనకు అర్జెంట్ ఉంటే కాంట్రాక్టర్ని అడిగి మనం రిక్వెస్ట్ చేసి టెండర్ వేయించుకొని తెప్పించుకుంటున్నాము. ఈ విషయంలో కూడా మనం అట్లా చేయొచ్చు కదా. ఎందుకంటే నీటి తర్వాత ఇది ప్రధాన సమస్య పట్టణంలో. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే ఏ ఏరియాలో పోతూ దారిలో ఇంత చెత్త కుప్పబడి ఉంటుంది. చూసే వాళ్ళు ఏమంటున్నారు, బయట ఎవరు చెత్త తీసేవాడు లేడు అంటున్నాడు. ఇది మన సిబ్బందికి కానీ కౌన్సిలర్లకు కానీ అందరికీ చెడ్డ పేరే. కాకపోతే దాని వెనకాల ఉండేది ఏంటంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ లో ఉండే ఆటోలన్నీ తీసేసింది. అది ఎందుకు తీసేసిందో వాళ్ళకు దాని మీద ఒక పక్కా స్ట్రాటజీ లేదు. అది తీసేసి ఇప్పుడు ఏ రూపంలో వాళ్ళు నడుపుతారు అనేది కూడా తెలియడం లేదు. సో మన కమిషనర్ గారి దగ్గర ఏమైనా గైడ్ లైన్స్ ఉంటే
దాని ప్రకారం చెప్తే అన్న ఫాలో అవుదాం అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఏవో ఆటోలు వస్తాయి అంటున్నారు, తీయడం ఎందుకు మరి తేవడం ఎందుకు? గతంలో ఏజెన్సీకి ఇచ్చి ఏజెన్సీ ద్వారా నడిపించారు. ఇప్పుడు అట్లా కాకుండా మున్సిపాలిటీలే నడిపేటట్లు గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రోజుల్లో రావచ్చు సార్? మాకు తెలిసి ఒక 2 months పడుతుంది మేము అనుకుంటాం. సరే సార్, ఇప్పుడు 2 months వరకు అయితే దాంతో పాటు 13/5/2025లో మీరు అడిగినటువంటి ఈ పుస్తకాలకు సంబంధించి అంశము ఆమోదం కోసం పెట్టాము, టెండర్గా పిలిచాము. టెండర్ కాంట్రాక్ట్ కూడా వచ్చాడు. 13/5లో పెడితే వాయిదా వేశారు. మరి ఈ సమాచారంలో కూడా దాన్ని ఆమోదిస్తారో వాయిదా వేస్తారో? సార్, పట్టణానికి సంబంధించింది ఎమర్జెన్సీ అన్నప్పుడు మేము వాయిదా వేయం సార్. దయచేసి అది ఇంకో విధంగా ప్రచారం కాకూడదు. కాకపోతే ఖచ్చితంగా నీటి తర్వాత ప్రధాన సమస్య సార్. మనం దీంట్లో ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటేనే టౌన్ క్లీన్గా ఉంటుంది. ఖచ్చితంగా తీసుకుంటాం. అధ్యక్ష 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 నేను చైర్పర్సన్ అయిన తర్వాత ఫస్ట్ కౌన్సిల్ అధ్యక్ష. 4, 5, 6, 7 అంశంలో నాకు రాలేదు అధ్యక్ష. మేము పాస్ అంటున్నారు. వీళ్ళెక్కల సోదరులు కూడా చూడండి, ఆ పేపరే రాలేదు నాకు. ఇదేనా మీ పరిపాలన అధ్యక్ష? 4, 5, 6, 7 అంశాలు రాలేదు అధ్యక్ష. అవేమో పాసు అనే మళ్ళీ చదువుతున్నారు. అసలు నాకు ఆ పేపరే రాలేదు అధ్యక్ష. మళ్ళీ ఇదేనా మీ పరిపాలన అని నేను అడుగుతున్నాను. రాలేదు అధ్యక్ష. అందరికి వచ్చినాయి, నాకైతే రాలేదు అధ్యక్ష. చూడండి మీరే, ఇది నాకు మొన్న ఇచ్చిన పేపర్ ఇంటి దగ్గర ఉంటే తెచ్చిన. నేను ఇక్కడ తీసుకోలేదు. సమాధానం చెప్పాలి కదా. మీ ఎట్లా మిస్ అవుతుంది? మీకు వచ్చిందమ్మా, అందరికి వచ్చింది, నాకు వచ్చిందేమి నాకు రాందేమి. అలా మిస్ అయిందేమో కదా. ఒక పేపర్ ఎట్లా అంటారు? అంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఇక్కడ మున్సిపల్ నిర్లక్ష్యంగా ఉంటారా? అందరికి వచ్చింది నాకు రాందేమి. అధ్యక్ష మీ ద్వారా కమిషనర్ గారు తెలియజేసుకున్నాను అధ్యక్ష. సార్, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇవే పొరపాట్లు జరుగుతున్నాయి సార్. చైర్పర్సన్ గారు మారినారు సార్. పొరపాటు లేకుండా చూసుకోండి సార్. కొంచెం మీ అధికారులను కూడా, మీ కింది స్థాయి అధికారులని, క్లర్కులను, వాళ్ళని అటెండర్లకు ఒకసారి మళ్ళీ ఇచ్చేటప్పుడు 3 రోజుల ముందు అజెండా, దాంతోపాటు ప్రతిదీ ప్రింటెడ్ నీట్ గా ఉండేటట్లు చూసుకోండి సార్. పోయిన టర్మ్ లో అంటే గత 3 సంవత్సరాల నుంచి జరిగిన పొరపాటును మళ్ళీ తిరిగి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. చూసుకోండి సార్, ఇలాంటి పొరపాటు కాకుండా. అంశం నంబర్ 6 వాయిదా, 7 వాయిదా. అంశం నంబర్ 8. కమిషనర్ సార్, పెద్దకాలువ అడుగుతున్నాను సార్. నేను పెద్దకాలువ హనుమాన్ నగర్ ఏం చేయమంటారు? అంటే సిల్లు కట్టాలా? సార్ కట్టాల్సిందే సార్. అది కట్టాలా? నీళ్ళంతా మా వాటిలో వచ్చి మోకాళ్ళ నీళ్ళు పడతాయి. నా కాలేజ్ ప్రవేశ నుంచి హనుమాన్ నగర్ లో వచ్చి చేరుతాయి నీళ్లు. అక్కడ ఉండే బాత్రూమ్ లో నుంచి ఇక్కడ వచ్చి చేరుతాయి మా వాటిలో. అమ్మమ్మ, దానికి సంబంధించి 23, 24 ఆర్థిక సంఘం నిధులు వీటిలో పెట్టామమ్మా. మీ డ్రైను 5/390 నుంచి ఫోన్ నంబర్ D3 3214 కొరజమ్మ టెంపుల్. అదేనా అమ్మా? 15 ఫైనాన్స్ లో పెడుతున్నాను. ఇది పెట్టండి సార్, తొందర పెట్టండి సార్. మీరు 14,50,000 పెట్టాము. డబ్బు లేకపోతే టెండర్ లేకూడదని ఆయన కూడా వేశారు కాబట్టి చూసుకోండి సార్. చేసామమ్మా. మళ్ళీ ఒకసారి నోటీస్ ఇచ్చి ఆయన స్టార్ట్ చేయకపోతే క్యాన్ చేసే పరిస్థితులు చేసుకుంటామమ్మా. అది పైప్ లైన్ కూడా నిలబెట్టినారు, పెండింగ్ చేసినారు. బాక్స్ ఏదైతే ఉంటుందా బాక్స్ కూడా ఏదైతే అధ్యక్ష పైప్ లైన్ వర్క్ కూడా నిలబెట్టినారు వాటిలోన.
పైప్ లైన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి కొద్దిగా. మా పైప్ లైన్ టెండరే కాలేదమ్మా. ఆ పైప్ లైన్ ఇంకా టెండరే కాలేదు. ఉంది సార్, టెండర్ అయితే మొదలు పెడతామమ్మా. బాక్స్ వేసి ఉంది, టెండర్ నిలబెట్టినారు. టెండర్ అయితే మొదలు పెడతాం, పెట్టిస్తాం. పెట్టడం జరుగుతుంది. ఆ సమస్య తొందరగా తీస్తే బాగుంటుంది అధ్యక్ష. ఒకటి, రెండవది కూడా మనకి ఎంతో పురాతనమైన ఆర్చ్ జైహింద్ ఆర్చ్ చాలా శిథిలావస్థలకు పడిపోవడం జరుగుతుంది. కింద బేస్మెంట్ కొంచెం ఇబ్బందికరంగా జరుగుతుంది. దాన్ని కూడా నిర్మించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేను గతంలో కొన్నిసార్లు శానిటేషన్ వర్కర్ని చూపించాల్సి ఉంటుంది, కానీ నేను సార్ని అడిగినా, మన శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారిని కూడా అడిగినా, వాళ్ళు ఎందుకో ఇంతవరకు దానికి డేట్ ఇవ్వడం లేదు. తర్వాత మనకి దాని విషయం కూడా తెలపడం లేదు. ఇప్పుడు మీరు నూతనంగా ఎన్నికైనారు కాబట్టి మీ సమక్షంలో అందరినీ ఒకసారి చూపించవలసిందిగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ విషయం పైన నాకు ఫస్ట్ ఒకటి చాలా ఎంతో పేరు వచ్చింది ఆదావానికి. దానికి పడిపోయిందంటే మనకు చాలా అవమానం అవుతుంది అధ్యక్ష. దాన్ని ఒకసారి చూసి దాన్ని కొంచెం బేస్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత సెల్ టవర్ ఖచ్చితంగా తీపించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మీ సంవత్సరంలో మీరు అది కూడా డేట్ ఎప్పుడు ఇస్తారో ఒకసారి చెప్తే మీ సంవత్సరంలో పోతుంది. సెల్ టవర్ వాళ్ళకు నోటీస్ ఇప్పించి వీళ్ళంత తొందరలో తొలగించేదానికి చర్యలు తీసుకుంటాము. అలాగే జైహింద్ ఆర్చ్ గురించి కూడా కొంచెం ఆలోచన చేస్తున్నాము. ఇంకా మీరు దాన్ని సెంటరింగ్ చేసారంటే ఏదైనా చట్టాలా కట్టించేసి దాన్ని సెంటర్ చేసే ప్రయత్నం చేద్దాము. అటు ఇటు కాలం కూడా పంచాయతీ పోతున్నాయి. వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళని మేము కోఆర్డినేషన్తో ఏమైనా డ్రైన్స్ ఏమన్నా వాళ్ళ షేర్ ఏమైనా పెట్టేసి అది కూడా డెవలప్ చేద్దాం. పంచాయతీలోకి వెళ్ళిపోతుంది. మనకైతే పక్కా అది మన మున్సిపాలిటీ అదేమైనా సెంటరింగ్ ఏదంటే చేద్దాం, ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. కష్టపడ్డాం. మళ్ళీ కూడా చేయించలేదు. ఎందుకు పడుతున్నాయి, ఇంత మీద పడుతున్నాయని నేను 3 నెలల నుంచి అడుగుతున్నాను సార్కి. ఇప్పుడు వాళ్ళు కరెంట్ వాళ్ళకి అడిగితే మున్సిపల్ డబ్బులు కట్టే మేము ఇస్తామా అంటున్నారు. వైర్ ఇవ్వడం లేదు, స్తంభాలు ఇవ్వడం లేదు. అది స్ట్రీట్ లైటింగ్ కేబుల్ అయితే మనం వేస్తాం మేడం. అది ఎలక్ట్రిసిటీ వైర్లు లాగు ఇవ్వాలి. సో వాళ్ళే చేయాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి. నేను ఒకసారి ఫోన్ చేసి కూడా చెప్పాను. వాళ్ళు ఏమంటే స్పందించట్లేదు. చాలా సార్లు కౌన్సిల్ మీటింగ్ కూడా రమ్మని చాలా సార్లు చెప్పాము మేము కూడా పర్సనల్ గా, కానీ వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. యాక్చువల్ ఆ వైర్స్ ఇది కావడము అది ఎలక్ట్రిసిటీ వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ అయితే థర్డ్ వైర్ ఎదిగినా మేమే లాగుతాము, మేమే వేస్తాము, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కూడా మా వాళ్ళకు. అది మనకు సంబంధించింది కాదు మేడం. అది ఎలక్ట్రిసిటీ వాళ్ళకు వాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు ఎల్సీ ఇచ్చేసుకొని వాళ్ళు ఇది చేసుకుంటారు. కమిషనర్ సార్, అక్కడ ప్రశాంత్ నగర్లో సాయిబుల్లో ఫోన్ లోన పైప్ లైన్ వచ్చింది కదా, మాకు కూడా ఓన్ లో ఇంకా ప్రశాంత్ నగర్ లో తిప్పండి సార్ పైప్ లైన్. నెక్స్ట్ బడ్జెట్ లో అది కష్టపెట్టి చేస్తామమ్మా. ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా, పెట్టించండి సార్ మాకు కూడా. ఆ నీళ్ళ గురించి ఆలోచిస్తున్నామా. కమిషన్ గారు నిధులు కాబట్టి నిధులు పడుతున్నాడు, ఆ నీళ్ళు కష్టంగా చేసి వస్తుంది. అధ్యక్ష, ఈ 8వ అంశం గురించి అధ్యక్ష, డివైడర్ కి పెయింటింగ్ జరుగుతూ ఉంది. ఏ వర్క్ కింద జరుగుతుంది సార్ అది? ఇందాక మా వస్తా మా బాలాజీ గారు చూసి వచ్చినారంట పెయింటింగ్ జరిగేది. ఇదే వర్క్ ఇందాక 5వ అంశానికి సంబంధించింది. దానికి సంబంధించి అదొకటి. తర్వాత యోగాంధ్రకు సంబంధించి యోగాసనం సంబంధించిన బొమ్మలు వేయటమని చెప్పి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా వీళ్ళ జీప్లో కానీ దాంట్లో కానీ చైర్మన్ గారికి చెప్పినారు సార్ విషయం ఇది. అంటే ఆల్రెడీ వర్క్ కాంట్రాక్ట్ పెట్టారు కదా. ఇదే అధ్యక్ష పొరపాటు. చైర్పర్సన్ కి తెలియకుండా, కౌన్సిల్ అప్రూవల్ లేకుండా పనులు మొదలు పెట్టు. ఇంతకు ముందు జరిగింది ఇదే సమస్య. అందుకే కాంట్రాక్టర్లు ఈరోజు ఆదంలో ఎందుకు బాధపడుతున్నారంటే, కౌన్సిల్లోకి అంశం రాకముందే వర్కులు చేసినారు. ఆ రోజు మేము కూడా చెప్పినాం అధ్యక్ష, కౌన్సిలర్ పని తొందరగా చేయండి అని చెప్పేసి. కానీ దాని ప్రతిఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, మీ తరఫున అధికారులకి, ఒకవేళ మీరు ఇట్లాంటివి ఏమైనా ముందే మొదలు పెట్టేది ఉంటే కనీసం చైర్పర్సన్ గారి కన్నా తెలియజేసి మొదలు పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వీళ్ళు ఏం పని చేసినా కౌన్సిల్లో మనం అప్రూవ్ చేస్తేనే జరిగేది అధ్యక్ష పనులు. అట్లాంటిది మనకు తెలియకుండా పనులు చేసి తర్వాత దీన్ని పాస్ చేయమని చెప్తే అధ్యక్ష, మా ఉద్దేశము కనీసం చైర్పర్సన్ గారి దృష్టిలోనే ఉండాలని చెప్పేసి, ఇకపై ఏ పని చేసినా కూడా చైర్పర్సన్ గారికి ఒక మాట తెలిపి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎమర్జెన్సీ పనులు ఉండదు అధ్యక్ష. ప్రతి మున్సిపాలిటీలో సమస్య ఉంటుంది, కమిషనర్ గారికి ప్రెజర్లు ఉంటాయి, కాదని అంటం లేదు.
మీరు కౌన్సిల్ మొత్తానికి తెలియపరచకపోయినా చైర్పర్సన్ గారికి లేదా వైస్ చైర్పర్సన్లు ఉన్నారు వాళ్ళకి తెలియజేసినా సంతోషం అని చెప్పేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సెక్షన్ 43 కూడా ఉపయోగించడానికి గవర్నమెంట్ అధికారం ఇచ్చింది కానీ దాంట్లో పరిధిలో కూడా గవర్నమెంట్ సంబంధించినవి కొన్ని అడ్వాన్స్గా మేము చేయిస్తుంటాము. తర్వాత కౌన్సిల్ దృష్టికి వస్తుంది సార్. ఎందుకంటే మీరు చైర్పర్సన్ గారికి ఒక ఫోన్ చేసి ఈ పని మొదలు పెడుతున్నామని చెప్పేది పెద్ద విషయమే కాదు సార్. సెక్షన్లు ఉండొచ్చు, సెక్షన్లు మాట్లాడుకుంటూ పోతే ఎవరు మీరు పని చేయలేరు, మా పనులు కావు. ఇంకా ఒకవేళ మేడం చూస్తుంది కానీ ఆ దృష్టిలో ఉంది. అదే సార్ చెప్తా ఉండేది అంతే అధ్యక్ష. చెప్పండి సార్, ఇట్లాంటివి చెప్పకుండా మీరు బిల్ పెట్టేస్తారు, మేము ఖచ్చితంగా మీ దృష్టి పెడతాం మేడం. తర్వాత అన్ని ఎందుకంటే ప్రాబ్లమ్స్. మున్సిపల్ చట్టం సెక్షన్ 43 ప్రకారం కమిషనర్ కొన్ని అధికారాలు ఉంటాయి. దానికి విధంగా ఇట్లాంటి గవర్నమెంట్ కార్యక్రమాలు కొన్ని మీ దృష్టిలో కొంచెం ఆలస్యం అవుతుంది, ఇమ్మీడియట్ గా చేయాలి అన్నప్పుడు కొంచెం ముందు పడుతుంటాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. అది ఇప్పటికే సోమవారానికంతా కంప్లీట్ చేయడానికి కాబట్టి ఈరోజు మొదలు పెట్టాల్సి వచ్చింది. తర్వాత అధ్యక్ష, ఎప్పటి నుంచో అధ్యక్ష ఇందాక మీరు ఓపెన్ చేసి వచ్చినారు అధ్యక్ష, ఈ మన పట్టణంలో కుక్కలకు సంబంధించిండే వాహనం గురించి, తర్వాత దానికి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడైతే వాటికి మళ్ళా అవి కొత్తగా పిల్లల్ని కనకుండా చేయడానికి చేసే స్టెరిలైజేషన్ ప్రాసెస్ కోసము హాస్పిటల్ పెట్టినారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇందులో కూడా మళ్ళా ప్రోటోకాల్ డిఫాల్ట్ ఉంది అధ్యక్ష. ఒక చైర్పర్సన్ కి తెలియకుండా అధ్యక్ష టౌన్ లో ముఖ్యమైన పని గత 6 నెలలుగా దాని గురించి ప్రస్తావిస్తా ఉన్నాము. ప్రతి వార్డుకి సంబంధించిన అంశం అధ్యక్ష, అది ఒక వార్డుకి మాత్రమే సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. అట్లాంటి పనిని ప్రారంభించే ముందు అధ్యక్ష, ఆ రోజు మీరు చైర్పర్సన్ గా లేరు అధ్యక్ష, ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా మన గౌసన్న గారు ఉన్నారు. చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ తెలియకుండా లోకల్ కౌన్సిలర్ పిలవడంలో తప్పు పెట్టడం లేదు అధ్యక్ష. కానీ ఒక కౌన్సిలర్ ని పిలిచి కౌన్సిలర్ తో ఓపెనింగ్ చేపించడం అనేది ప్రోటోకాల్ కి విరుద్ధం అధ్యక్ష. అది దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి కమిషనర్ గారిని అడగడం జరిగింది అధ్యక్ష. కమిషనర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మన మెడికల్ ఆఫీసర్, కొత్తగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ సందీప్ గారు ఈ పనిని చేశారని చెప్పేసి మున్సిపల్ అధికారులు జవాబు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వైస్ చైర్మన్ గారు అడిగితే సందీప్ అని అంటే సందీప్ రెడ్డి కాదు, ఇంకో సందీప్ ఉన్నాడు మెడికల్ ఆఫీసర్. ఇంకో 2-3 విషయాలు కూడా అధ్యక్ష, కొత్తగా వచ్చినారు అధికారి మన మెడికల్ ఆఫీసర్ గారు. సార్ మీ ద్వారా తెలియజేసుకున్నా అధ్యక్ష. సార్ మెడికల్ ఆఫీసర్ గారు చెప్పండి. మీరు మున్సిపాలిటీకి సంబంధించిన సంబంధించిన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. మీరు ఇండిపెండెంట్ బాడీ కాదు. లెట్ మీ ఫినిష్. మీరు ఇండిపెండెంట్ బాడీ కాదు. ఏదైనా కూడా చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి తెలిసి చేయాలని చెప్పేసి మీరు ఇంకా విధుల్లో కొత్తగా చేరినారు కాబట్టి 1-2 తప్పిదాలు జరిగిండొచ్చు అధ్యక్ష. కానీ ఏది జరిగినా మాకు చూడడానికి కూడా అధ్యక్ష అన్ని తానే అంటే డిపార్ట్మెంట్ నాది, నేను ఎవరికి చెప్పుకోకుండా సొంతంగా అన్ని పనులు చేయొచ్చు అని అనుకున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, ఇది డిఎంహెచ్ఓ పరిధిలో లేడు అధ్యక్ష, ఆయన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాడు కాబట్టి అధ్యక్ష ఇకపై ఏం చేసినా కూడా కమిషనర్ గారికి చైర్పర్సన్ గారికి చెప్పి మొన్న మీరు చేసినట్టే చాలా పెద్ద తప్పు సార్. అది మీరు చైర్పర్సన్ గారికి అన్ఇంటిమేటెడ్ గా పనులు చేయకూడదండి. ఎట్లా ఓపెన్ చేస్తారు మీరు హాస్పిటల్? ముందు రోజు లెటర్స్ అన్ని పంపించామండి ఆల్రెడీ. అది చైర్పర్సన్ ఎవరికి రాలేదండి లెటర్లు. కౌన్సిలర్స్ ఎవరికైనా వచ్చిందా లెటర్? ఆ లెటర్ రావడంలో మీకు డిలే జరిగినట్టుందండి. యాక్చువల్ గా అఫీషియల్ గా డిలే జరిగితే పని ఆపండి, గంట ఆపండి, అందరికి ఫోన్ చేసి ఇంటిమేట్ చేసి పిలిపించుకొని చేయండి. ఇప్పటి నుంచి ఏదైనా జరిగినా కూడా ఆ రోజే మన వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది ఈ విషయం మీద. సో ఇక్కడ నుంచి ఏం జరిగినా కూడా ఒక ఫోన్ కాల్ లో కూడా ఒకసారి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఫోన్ చేశాను, ఎవరికి ఫోన్ చేశాను. అదే అండి, ఈ లెటర్ ద్వారా పంపించాము. కాకపోతే ఫోన్ కాల్ కూడా ఈ రోజుకే అధ్యక్ష నెక్స్ట్ దగ్గర నుంచి ఈసారి నుంచి ఏది జరిగినా కూడా ఇండివిజువల్ గా వార్డు వరకు పంపిస్తాం కావాలండి. ఈ రోజుకి అధ్యక్ష ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల్లో చాలా మందికి తెలియదు అధ్యక్ష. ఇట్లాంటిది ఒకటి ఆదంలో పని మొదలు పెట్టినారు, ఇట్లాంటి వీధి కుక్కల్ని తీసుకుపోయి అక్కడ స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మందికి తెలియదు అధ్యక్ష. ఇక్కడ ఇది పద్ధతి కాదు అధ్యక్ష.
కమిషనర్ గారు కూడా చొరవ తీసుకొని నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మా సైడ్ నుంచి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే హెల్త్ ఆఫీసర్ గారు కూడా మళ్ళా చెప్తున్నాము, సార్ మీరు మున్సిపాలిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, మీరు సపరేట్ అధికారి కాదు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారి. మీరు ఏదున్నా కూడా కమిషనర్ కి, చైర్పర్సన్ గారికి ఏదైనా వార్డులోకి ఎంటర్ అవుతుంటే ఆ కౌన్సిలర్ కూడా ఇంటిమేట్ చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పటి నుంచి అలాంటివి జరగబట్టి సార్ అలాంటివి ఏం కాకుండా మా దృష్టికి, కమిషనర్ సార్ దృష్టికి, మా వార్డు మెంబర్స్ కి అందరికి ఇన్ఫార్మ్ ఖచ్చితంగా చేయాలి సార్. మీరు మీ సొంతంగా పని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. ఇప్పటి నుంచి ఏం జరిగినా కూడా కౌన్సిల్ మెంబర్స్ కి అండ్ అదే ఖచ్చితంగా చెప్పాలి. మన ఇంజనీరింగ్ సెక్షన్ వారు ఎంఈ గారు అజెండా కౌన్సిల్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ వాటర్ సెక్షన్ లో బోరింగ్ లో కానీ, లైటింగ్ లో కానీ, లీకేజ్ లైన్ చోటు కానీ, తర్వాత మన హ్యాండ్ బోర్ లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే చాలా ముగ్గురు వచ్చి చాలా చోట్ల రిపేర్లు అయినా కూడా మనకి ఆ రిపేర్ అయిన చోట అందుబాటులో వర్కర్స్ లేక చాలా ఇబ్బందికర పడుతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన జనాభా లెక్క పెట్టుకుని దీంట్లో డీటెయిల్స్ గా ఇచ్చినారు. కాబట్టి అదే అజెండా అంశంలోన ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఈ వర్కర్స్ ని ఎక్కడ పోస్ట్ కాలంలో వాళ్ళకి వర్కర్స్ చేసి ఖచ్చితంగా తీసుకోవాలా. ఈ అంశం ఇమ్మీడియట్ గా వర్కర్స్ తీసుకోవాలని ఈ అంశం పాస్ చేస్తున్నాం అధ్యక్ష. అంశం నంబర్ 12 నిధులు నేను తీసుకొచ్చాను. ఆ 4 కోట్ల నిధులు కౌన్సిల్ ద్వారానే అప్రూవల్ కావాలా, సో అవి పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి శాసనసభ్యులు వారు మీడియా ముఖంగా వాళ్ళు కోరడం జరిగింది. దయచేసి అంటే మాకైతే ఆ 4 కోట్ల నిధులు ఏ ప్రత్యేక నిధులో మాకైతే ఐడియా లేదు కాబట్టి మీ ద్వారా కమిషనర్ గారిని ఆ నిధులు ఏంటో, ఆ 4 కోట్ల నిధులు ఏంటో, అవి ఏం పెట్టారు, ఏం పెడితే మేము వాటిని పాస్ చేయలేదో ఒకసారి వివరిస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. దయచేసి మీడియా ప్రతినిధులు కూడా గమనించాలి ఈ అంశం. గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఏ విషయాలు ఉన్నాయి అనేది ఆయన ప్రశ్నించడం మాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఆ దగ్గర అయితే ఇచ్చేవాళ్ళము. ప్రస్తుతానికి దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర లేదు. అంటే సార్ 4 కోట్ల నిధులు అయితే ఏమి రాలేదా మనకు? ఏ ప్రాతిపదిక ఏ వేదిక మీద ఆయన మాట్లాడారో మీరు అదే వేదిక పంచుకుంటే బాగుంటుంది. అట్లాగే సార్, ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మీడియా ముఖంగా 4 కోట్ల నిధులు ప్రత్యేకంగా మున్సిపాలిటీకి తేవడం జరిగింది. ఈ సంవత్సరంలో ఆ 4 కోట్ల నిధులు ఖర్చు చేయడానికి కౌన్సిల్ సహకారం కావాలన్నారు. తప్పకుండా 100% సహకరించి వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. బట్ కాకపోతే ఆ 4 కోట్ల నిధులు ఏదో మాకైతే తెలియదు. మరి మాకు తెలియకోకుండా కూడా ఏమైనా జరుగుతుందా మున్సిపాలిటీలో? కౌన్సిలర్ల నోటీసు కూడా లేకోకుండా కానీ డౌట్ తోనే ఈరోజు అడగడం జరిగింది. అంటే గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడానికి నేను సభ పెట్టాను కదా. అంటే 4 కోట్ల నిధులు అయితే ఏం రాలేదు కదా అధ్యక్ష. కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాను. పట్టణ ప్రజలకు మీడియా ప్రజలకు తెలియాలి కదా. రికార్డు పరిశీలించి చెప్తామండి. ఒకసారి రికార్డు పరిశీలించి చెప్తాము. రైట్ అదే. అంశం నంబర్ 13 ఏదైనా పెట్టుకునే వాళ్ళకు సులభంగా చేసుకుంటారా. అదే విధంగా మన వర్కర్లకు సంబంధించిన పనిని ఎప్పటికప్పుడు చేయించడానికి వచ్చేసి మున్సిపాలిటీల ద్వారా ఒక ఏజెన్సీ నియమించుకొని వాళ్ళ ద్వారా ఆ సంబంధిత వర్కర్లు కావాల్సినటువంటి హోటల్ ఎదురుగా ఉండే షాపుల పైన 2005 నుంచి 2005 వరకు అప్పుడు మధ్యకాలంలో అరుణాదేవి గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కట్టిన షాప్ అలాగే మిగిలిపోయినాయి సార్. వాటిని ఏమన్నా ఆలోచించి ప్రారంభిస్తే మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది. ఫలానా పీరియడ్ లో కమిషనర్ గారు, ఎంపీ గారు, ఫలానా పీరియడ్ లో చైర్మన్ గారు చేశారని ఒక పేరు నిలబడిపోతుంది సార్. దయచేసి ఆలోచించండి సార్. పైన సార్ అప్స్టేట్ అని చెప్పేది షాపులు కిందవి కాదు. అవి ఇప్పటికీ దగ్గర 25 ఏళ్ళు అయింది సార్. అవి సార్ నేను వచ్చినప్పుడు కూడా ఒకసారి 2 సార్లు టెండర్లు పిలిచకున్నాము. ఎవరు కూడా పార్టిసిపేట్ రాలేదు సార్. టెండర్ పిలుస్తాము, మీరు పేరు, చైర్మన్ పేరు, మా ఎంపీ పేరు నిలబడాలనేది నాకు ఒక ఆశ. పేరు నిలబెడతాము. అది మరి ఎందుకు జరిగిందో కానీ 2 సార్లు వచ్చిన తర్వాత టెండర్ ఇచ్చాము. మున్సిపాలిటీ రెవెన్యూ చేపించి
పలానా పీరియడ్ లో జరిగిందని ఒక గౌరవం మనకు ఉంటున్నారు సార్. అమ్మ మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి. రాజశ్రీ హోటల్ ఎదురుగా ఉంటే షాపుల పైన అలాంటి రేపు మనం మీరు పెడితే విజిట్ కూడా చేసి వస్తాం పోయి సార్. కొంచెం చర్య తీసుకోండి సార్ దయచేసి. త్వరలో యాక్షన్ పెట్టి దాన్ని అలాట్మెంట్ చేస్తామండి. అది యాక్చువల్ గా షాప్ నడుపుకోవాలంటే అక్కడ ఎవరు రావడం లేదు. మేజర్ గా కంప్లైంట్ అదే. ఎందుకంటే పైకి ఫస్ట్ ఫ్లోర్ లో అంటే ఎవరైనా అంగడి పెట్టుకుంటే కస్టమర్ పైకి రావాలని రాదు. కాబట్టి ఎన్నో ఊర్లో మనం చూసాం సార్, ఓపెన్ డార్మెటరీస్ లాగా ఉంటాయి. ఆ గోడలు తీసేసి డార్మెటరీస్ రూపంలో ఇస్తే ఇమీడియట్ ఫిల్అప్ అవుతుంది సార్. ఎందుకంటే రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది. కాబట్టి ఒక 50 బెడ్ అట్లా డార్మెటరీస్ చాలా మంది ఉన్నారు. మీరు కావాలంటే నేను కూడా వాళ్ళని తీసుకొస్తాను సార్. ఎందుకంటే డార్మెంటరీ తక్కువ రేట్లో ఉండాలంటే ఎవరైనా వచ్చేందుకు ఆస్కారం ఉంది. మీ ప్రజలను ఖచ్చితంగా ఆలోచించి నెక్స్ట్ మీటింగ్ లకి ఏర్పాటు చేస్తారు. షాప్స్ అంటే అక్కడ నడవవు సార్. ఎందుకంటే ఎవరు పైకి ఎక్కరు. అది మనకు అందరికి తెలిసిన విషయమే. అందుకే పెండింగ్ పడుతూ పోతుంది. కాబట్టి మనం కొద్దిగా ఒక అడుగు ముందుకు వేసి ఆ మధ్యలో వాల్స్ తీసేస్తే డార్మెటరీస్ గా కానీ పెద్ద హాల్స్ తీసుకోవడానికి డార్మెంటరీ పెట్టినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ టాయిలెట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మనం చేయించాల్సి ఉంటుంది. ఒకసారి మా ఈ శిక్షణ చెప్పేసి అలాంటి ఏదైనా ప్రతిపాదన ఉంటే దానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి తీసుకునే వాళ్ళని కూడా మీ దగ్గర పంపిస్తాం సార్. 2-3 నెలల్లో మీరు చెప్పిన ప్రతిపాదనకి మళ్ళీ ప్రపోజల్ మేము ముందుకు వస్తాం. మా నిర్ణయం ఏంటంటే మున్సిపాలిటీకి ఆదాయం రావాలి. మంచిది అది